బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హలో అన్వర్ గారు, యూనివర్స్ నెగటివ్ సైన్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి ప్రీవియస్ వీడియోలో మీరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. నిజంగా మానసికంగా మనం ఏ విధంగా ఉంటున్నామో ఆటోమేటిక్గా మన సైకలాజికల్ నెగటివ్ సైన్స్, ఫిజికల్ నెగటివ్ సైన్స్ మనకు తెలిసిపోతుందండి. నెగటివ్ మనకి ఎక్కడెక్కడ కొడుతుంది అనేట్టు అది మన సోషల్ యాంగిల్ నుంచి చూసినప్పుడు తెలుస్తుంది. కొన్ని విషయాలు అంటే మన బ్రెయిన్ దానికి కొంత గ్రాప్ చేయగలుగుతుంది. ఇంట్లో ఒక్కొక్క బ్యాడ్ స్మెల్ వచ్చిందనంటే వెంటనే ఎలా అయితే మన ముక్కు పసిగడతా ఉండదో, కొన్నిసార్లు నెగిటివ్ సైన్స్ మనకు తెలియకుండానే కొన్ని మనం పసిగడతాం, కానీ దాని మీద ఫోకస్డ్గా నాకేదో జరగబోతుంది అనేటువంటి దాని మీద ఆలోచన రాదు. అంటే దాని వరకు బ్రెయిన్ని మనం యాక్టివేట్ చేయం. బట్ లాస్ట్ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా క్లారిటీ వస్తుంది. ఎస్, ఆ టైంలో యూనివర్స్ మనకి ఏదో నెగిటివ్ చేస్తుంది అనేటువంటి దాన్ని ఇండికేషన్ ఇస్తుంది అని ఎగ్జాక్ట్ మనం గుర్తించాలి. ఆ ఇండికేషన్స్ ఇవే అని చెప్పేసి చెప్పారు. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ సబ్జెక్ట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నాను? సో ఈ వీడియోలో చాలా మంది ఏంటంటే, ఇంతకుముందు వీడియో చెప్పండి, అప్పుల అప్పారావు పేరు అంటే కరోనా టైంలో అందరి పేర్లు ఎలా అయిపోయింటే అప్పుల అప్పారావు. ఎందుకంటే అప్పు దాని మీద వెళ్ళిపోయారు చాలా మంది. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది అప్పుల్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకున్న చాలా మంది ఉన్నారు. సో ఈ రోజు నేను ఒక వెరీ పవర్ఫుల్ టాప్ రీసెర్చ్ కంటెంట్ ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్లో హౌ టు క్లియర్ డెట్స్. సో అప్పుల్ని ఎలాగా క్లియర్ చేయొచ్చు. సో ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే అప్పు లేనివాడు నిజమైన ధనవంతుడు. అవును, జాగ్రత్త పెట్టుకోండి. అప్పు లేనివాడు నిజమైన ధనవంతుడు. అయితే నేను వీడని నీడను నేనే అనేలా ఉంటుందండి అప్పు. అంటే ఎలా ఉంటుందంటే, చిన్నగా స్టార్ట్ అవుద్ది అప్పు. ఆ తర్వాత అంటే మనకి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ చినుకులా స్టార్ట్ అయిన తర్వాత తుఫాన్ లాగా ఉన్నట్టు నా లైఫ్లో చిన్నగా స్టార్ట్ అయిన అప్పు అండి. క్రెడిట్ కార్డులు కట్టలేక జీవితంలో చేసిన తప్పు క్రెడిట్ కార్డు తీసుకోవడం. అసలు అంటే చిన్నగా తీసుకుని దాని అసలు కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్లు కట్టివ్వండి. ఓకే, అంటే నేను నిజంగా ఈరోజు జీరో అంటే పూర్తిగా డెట్స్ నుంచి ఎలా బయటకు వచ్చిన సీక్రెట్ చెప్తాను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. సో వద్దన్న వదలదండి ఇది. ఇది ఎలా స్టార్ట్ అవుద్దంటే, ఇంతకు ముందు అప్పు ఎలా స్టార్ట్ అవుద్దంటే, ఫస్ట్ వేపకాయ, తర్వాత నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయ, అలా పెద్దగా అయిపోద్ది అనమాట. చిన్న అప్పు స్టార్ట్ చేస్తారు, 2000, 3000, ఆ సున్నాలు పెరిగిపోతుంటే ఆ తర్వాత సున్నా అయిపోతారు. సో ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ మనం చెప్పేది ఫ్రీక్వెన్సీ. ఇఫ్ యూ మన మైండ్లో అప్పు అనే ఫ్రీక్వెన్సీ ఉన్నంత కాలం మనం ఒక అప్పు క్లియర్ చేస్తే టక్కుని ఇంకొక అప్పు వచ్చేస్తుందండి. అవును, ఇలా చిన్నపిల్లలు గేమ్స్లో ఆడుతారు, ఇలా కొట్టగా ఇంకోటి వస్తుంది, ఇంకోటి కొట్టగా ఇంకోటి వస్తుంది, ఇంకోటి కొట్టగా ఇంకోటి వస్తుంది. ఇలా కొడుతుంటే ఆ విధంగా అప్పు ఎలా వచ్చేసింది, అక్కడ అప్పు వచ్చేసి ఉంటుంది. దెబ్బ మీద దెబ్బ అంటే పుండిమే కారం చెల్లినట్టు. ఏంట్రా ఈ అప్పులు, అసలు పిచ్చిక్కిపోతే బుర్ర పీకోలు అనిపిస్తుంది. నా జీవితంలో ఎలా ఉంటుందంటే, ఈ అప్పులు బాగా భరించలేక రాత్రిపూట నిద్రపెట్టేది. ఒక్కోసారి చెస్ట్లో పెయిన్ వస్తే గ్యాస్ట్రిక్ వల్ల వస్తుందా నిజంగా, అంటే ఇది హార్ట్ పెయిన్, ఏంట్రా చిన్న వయసులో అప్పుడు చచ్చిపోతామా అని అంటే చచ్చిపోయిన అందరూ గుర్తొచ్చేస్తుంటారు ఆ టైంలో హార్ట్ వల్ల. సో అంటే ఇలాంటి బాధలు పడిన నేను తెలుసుకున్నానండి, అప్పు అనే ఫ్రీక్వెన్సీని కానీ నేను బయటకు వస్తే ఆ తర్వాత నేను మీ అందరికి చెప్తాను, లాస్ట్లో పాయింట్ చెప్తానండి. డోంట్ ఫోకస్ ఆన్ క్లియరింగ్ కాదు, క్రియేటింగ్. ఎప్పుడైతే మనీ క్రియేషన్ మీద మీరు ఫోకస్ పెడతారో అప్పుడే మీరు అప్పుల నుంచి బయటకు రావచ్చు. సో మనీ అప్పు అనే ఫ్రీక్వెన్సీ మైండ్లో నుంచి తీసేయాలండి. ఇది నేను 9 days క్లాసెస్ మీకు బాగా నేర్పిస్తాను. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఇస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా ఒక కప్పు క్లియర్ చేసావరా బాబాయ్ అని ఇంట్లో అనగానే టింగ్ అని ఇంకో అప్పు వచ్చేస్తుంది. అంటే నేను కూడా నా లైఫ్లో అమ్మయ్యా అప్పు తీర్చాను రా, క్రెడిట్ కార్డ్ జీరో చేశాను, ఇంకా జీవితంలో వాడకూడదు అనగానే టక్కన మళ్ళీ ఏదో అవసరం వచ్చిందండి. మళ్ళీ వాడాలా వద్దా అని వాడుతాను. ఇలా ఆల్ దగ్గర అప్పు చేసి ఉన్నమాట. ఒక్కోసారి ఎలా ఉంటుంటే, ఎవరిని అడగలరా బాబు, నేనేమో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను, ఎంఎస్సీ సైకాలజీ చేశాను, అంటే అడగాలంటే ఇజ్జత్గా సవాల్, ఆత్మాభిమానం దెబ్బతినేస్తుంది. అసలు ఇదేంట్రా ఇది ఎలాగైపోయి, ఏదో పెద్ద గొప్ప కబుర్లు చెప్పాడు, ఎలాగైపోతాను అలాగైపోతానని చెప్పేసి అంటే ఇంత చిన్న అమౌంట్ అడుగుతున్నావా అన్న స్టేట్లో చాలామంది ఈరోజు సఫర్ అవుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, అప్పు నుంచి బయటకు రావడానికి సింపుల్గా అంటే బిలీఫ్ అండి. ఎటువంటి బిలీఫ్ ఉండాలి అంటే, మీ అందరూ అప్పుల నుంచి బయటికి రావాలంటే, ఇక్కడ చాలా మందికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఒక బిలీఫ్ అంటే ఎక్కువ డబ్బు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ప్రతి చిన్న సంతోషాన్ని కూడా ఎవరైతే డబ్బుతో ముడిపెడతారో వాళ్ళు హ్యాపీగా ఉండలేరు, ఎప్పుడు అప్పుల్లో ఉంటారు. సో ఇక్కడ మీ అందరూ ప్రాక్టీస్ చేయాల్సిన ఒక అఫర్మేషన్ ఏంటంటే, రాత్రిపూట పడుకునేటప్పుడు హార్ట్ మీద చేపెట్టుకుని ఐ కెన్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ ఈవెన్ విత్ లెస్ మనీ ఆల్సో అనుకోవాలండి. ఎందుకంటే
మీ అందరికీ చెప్పేది అంటే నా లైఫ్లో కూడా జరిగింది అంటే 50,000 సంపాదిస్తే హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను ఎంఎస్సీ చేసినప్పుడు. ఆ తర్వాత 1,00,000 వచ్చింది, హ్యాపీనెస్ లేదు. 1,00,000 వస్తే హ్యాపీరా, మన ఫ్యామిలీ మనమే మిలియనర్ రా, ఇంకా మన ఫ్రెండ్స్ మనమే రిచ్ రా అని అనుకున్నాను. 1,00,000 కావాలి, లక్షలు వచ్చేస్తున్నా కూడా ఎక్కడ సొంతం ఇంకా కావాలి ఇంకా కావాలి. అందుకే ఏంటంటే డబ్బు సంపాదించడం ఎడారిలో ఎండమావ లాంటిది. అక్కడికి పరిగెడతాం, అక్కడైతే ఎండమావ ఉందని అక్కడికి ఉండదు, ఇంకోటి కనిపిస్తుంది. సో అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఎంత వచ్చినా సరిపోదని. నేను ఈరోజు 1,00,000 కాదు లక్షలు సంపాదిస్తున్నాను, ఇంకా మనిషికి ఒక ఆశ. అందువల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా POS అంటారండి, లా ఆఫ్ అట్రాక్షన్, పాయింట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఒక పాయింట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆ తర్వాత వచ్చే డబ్బు అంతా బోనస్ రా బాబాయ్ అని అనుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ నీడ్స్కి, మీ డ్రీమ్స్కి, అవసరాలు తిరగడానికి ఎంత డబ్బు ఉంటుందో ఆ తర్వాత వచ్చే డబ్బు అంతా థ్యాంక్ యూ గాడ్. ఎందుకంటే మీరు బిజినెస్లో ఉంటే బిజినెస్లో ఎప్పుడు ఒకే ఫ్లో ఉండదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు ఏదైనా షాపింగ్ మాల్స్ చూడండి, షాపింగ్ మాల్స్కి ఎలా ఉంటుందంటే సంక్రాంతి ఫెస్టివల్స్ అప్పుడు విపరీతంగా డబ్బు వచ్చేసింది. తర్వాత ఎవరు వస్తారా రండి సార్ అంటారు. పండగల టైం ఖాళీ కూడా ఉండదు. సో అందువల్ల గుర్తుపెట్టుకుని మీరు బిజినెస్లో ఉంటే ఇయర్ లెక్క పెట్టుకోవాలి. అండ్ మెయిన్గా పాయింట్ అనుకోవాలి ఏంటంటే, సో ఈవెన్ నేను మామూలు తక్కువ ఉన్న మనీతో హ్యాపీగా ఉంటాను అనుకోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వెన్ పీపుల్ డోంట్ హ్యావ్ దిస్ బిలీఫ్ సిస్టమ్, వాళ్ళు ఎలాగ ఉంటారంటే అప్పు మీద అప్పు చేస్తుంటారు. చూడండి, చాలా మంది అనుకుంటారంటే ఐ నీడ్ మోర్ మనీ టు బి హ్యాపీ అని అనుకుంటారండి. కొంతమంది ఎలా ఉంటారంటే 5 స్టార్ హోటల్లో తిన్నా కూడా హ్యాపీగా ఉండరు. ఎందుకో వాళ్ళ మైండ్ ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. సో నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, సక్సెస్ఫుల్ లైఫ్ కన్నా సాటిస్ఫైడ్ లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు కైజన్, జపనీస్ టెక్నిక్స్ ఇలాంటివి చదువుతున్నప్పుడు అంటే బతకడం ఒక కళ అని అనుకుంటారు. కానీ బతకడం కళ కాదు, జీవించడం ఒక కళ. బతకడం కాదు జీవితంలో, జీవించడం. అందరూ బతుకుతారు కానీ జీవించడం కొంతమంది జీవిస్తారు. సో అది కైజన్ ప్రిన్సిపల్స్ ఎలా తెలుసుకున్నప్పుడు నేను తెలుసుకున్నానండి. సో మీ అందరూ గుర్తుపెట్టుకుని ఐ నీడ్ మోర్ మనీ టు బి హ్యాపీ అని అనుకోకూడదు. దానివల్ల మీరు అప్పుల మీద అప్పు చేస్తారు. అండ్ ఇంకోటి అంటే టు అచీవ్ మోర్, చాలా మంది అనుకుంటారంటే లైఫ్లో పెద్దగా డబ్బు సంపాదించాలంటే ఎక్కువ డబ్బు ఉండాలి అనుకుంటారు. నేను కూడా ఒకప్పుడు ఎలాగ అనుకున్నాను, పప్పులో కాలేసాను. సో అందువల్ల ఏంటంటే చాలా ఎక్కువ డబ్బు సంపాదించాలంటే లోన్స్ తీసుకోవాలి. లోన్స్ గురించి ఆలోచిస్తున్నామంటే మనకి ఇన్కమ్ పడిపోతుందండి. ఎందుకు? లోన్ ఎప్పుడు తీసుకుంటాం? మనకి ఇన్కమ్ లేనప్పుడే తీసుకుంటాం. అవును. ఒకప్పుడు నాకు ఎవరు లోన్స్ ఇస్తారా? నా లైఫ్ ఎలా ఉండేదంటే, ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ చెట్టు మీద వెళ్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు చెట్టు మీద మీకు లోన్ కావాలా, ఇన్స్టెంట్ లాగా లోన్ కావాలంటే ఫోటో తీసుకుని అనమాట. ఎందుకు నా అవసరం పనికొస్తుందేమో అంటే నా మైండ్ ఎంతసేపు ఎవరైనా అప్పెత్తడా, తక్కువ డబ్బుకి ఏమైనా లోన్ ఇస్తారా, బ్యాంక్ లోన్ ఇస్తారా, లేదా ఆ లోన్ ఇస్తారా అని అనమాట. ఇలా బండి మీద వెళ్తున్న సడన్ చెట్టు మీద రాసి ఉంటుంది, లామినేషన్ చేసి ఉంటుంది, మీకు అప్పు కావాలా, వెంటనే సంప్రదించి తక్కువ టైంలో ఇమీడియట్గా ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇవ్వబడతాయి అంటే ఫోటో తీసుకునేవాడిని. ఎందుకు? నా మైండ్ ఎంతసేపు లోను అప్పులని. ఎప్పుడు దాని గురించి ఆలోచించడం మానేస్తే అమ్మ మూడత వస్తుందండి. అదే. సో యాజ్ అ రిజల్ట్ ఈ విధంగా ఉంటారు. దాంతో ఏంటంటే హ్యాపీనెస్ ఈజ్ నాట్ అబౌట్, మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఇక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, డబ్బు ఉండడం కాదు, దాన్ని ఎలా మేనేజ్ చేస్తూ ఉండేది ఇంపార్టెంట్. సో మనీ మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ అందరూ కూడా ఇంతకుముందు చెప్పండి, MMS, మనీ మేనేజ్మెంట్ స్కిల్స్. సో SMS చెప్పాను, సోషల్ మీడియా స్కిల్స్. MMS అంటే మనీ మేనేజ్మెంట్ స్కిల్స్. నేను నా 9 days క్లాసెస్లో డబ్బుని ఫస్ట్ ఏం చేయాలి, రాగానే ఫస్ట్ ఏం చేయాలని నేను ఒక సీక్రెట్ చెప్తాను. ఇది కూడా ఏంటి, టాప్ మిలియనర్స్, ర్యాక్స్ టు రిచెస్ట్ పీపుల్ ఎలా డబ్బుని మేనేజ్ చేస్తారని సీక్రెట్స్ నేను చెప్తాను. అండ్ ఫైనల్గా ఇంకోటి ఏంటి, ఇంకా చూసుకుంటే ఎటువంటి అఫర్మేషన్ అనుకుంటే మనం హ్యాపీగా ఉంటామంటే ఐఎమ్ హ్యాపీ, ఐ కెన్ బి ఈవెన్ విత్ లెస్ మనీ అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో మీ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టండి, ఎక్కువ డబ్బు ఉంటే హ్యాపీగా ఉంటా, లక్షలు వస్తే హ్యాపీగా ఉంటా, బ్యాంక్ అకౌంట్లో ఎక్కువ డబ్బు ఉంటే హ్యాపీగా ఉంటాను అనుకున్నంత కాలం. ఇంతకుముందు మనం చెప్పామండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంటే హ్యాపీగా ఉంటే ఎక్కువ డబ్బు వస్తుంది. మనలందరూ ఏంటి, ఎక్కువ డబ్బు అయితే హ్యాపీగా ఉంటా. ఇది ఎప్పుడు జరుగుతుంది, కోడి ముందా గుడ్డు ముందా అన్నలాగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు అనుకుంటే, అండ్ దాంతోపాటు అండి మెయిన్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇలా అనుకున్నంత కాలం చూడ, ఆ బకెట్కి ఎలా అయితే కన్నాలు ఉంటాయో ఆ బకెట్లో వస్తుంది వాటర్ పడుతుంది, కానీ కన్నాలు ఉంటే ఎలా అయితే వాటర్ వెళ్ళిపోతుందో, ఫ్రీక్వెన్సీ బాలినంత కాలం యూనివర్స్ ఎంత డబ్బు ఇస్తున్నా కూడా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఖర్చులు అయిపోతుంటాయి, ఎక్స్పెన్సెస్ పెరిగిపోతుంటాయి, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుందండి. ఇట్స్ లైక్ బకెట్. ట్రూ అబ్సల్యూట్లీ. దాని తర్వాత అంటే మెయిన్గా కొన్ని చెప్తాను. స్టెప్ నెంబర్ 1 ఎలాగ రావాలి. మీ అందరూ కూడా ఏంటంటే ఎక్కువ అచీవ్ చేయాలి అంటే ఇది సంపాదించాలి, అది సంపాదించాలన్న తప్ప అప్పు చేయాలని ఆలోచన ఉండకూడదండి. అయితే చాలా మంది అడుగుతారు, సార్ 10 రోజుల్లో EMIలు కట్టాలి, నాకు మరి అప్పు గురించి ఆలోచించాలంటే ఇందాక చెప్పినట్టు ఫోకస్ ఆన్ క్రియేటింగ్. ఇంకా ఎలా క్రియేట్ చేయాలి 10 రోజుల్లో. ఎందుకంటే రాత్రి డబ్బు సంపాదించిన కూడా చాలా మంది ఉన్నారండి. దీని మీద ఎప్పుడైతే ఇందాక చెప్పినట్టు ఐ కెన్ బి హ్యాపీ ఇన్ లెస్, ఇలా అనుకోండి. చాలా అయితే ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో యూనివర్స్ ఎక్కువ డబ్బు ఇస్తుంది. దాని తర్వాత ఇంకొకటి స్టెప్ నెంబర్ 2, నేను ఒక పవర్ఫుల్ అఫర్మేషన్ తయారు చేశానండి. చాలా కొన్ని నెలలుగా కూర్చొని దీని మీద
అంటే అఫర్మేషన్స్, సింపుల్ అఫర్మేషన్స్ నుంచి అప్పటి నుంచి బయటికి రావచ్చు. హౌ టు గెట్ ఆఫ్ డెట్స్ నుంచి అంటే 9 days క్లాసెస్లో నేను ఒక బెస్ట్ అఫర్మేషన్ ఇస్తాను. సో ఈసారి 1000 members ఆల్ ఓవర్ ద వరల్డ్ జాయిన్ అవుతున్నారు. 9 days క్లాసెస్లో మీకు ఒక బెస్ట్ అఫర్మేషన్. ఈ అఫర్మేషన్తో మన వాళ్ళు చాలా మంది అప్పటి నుంచి బయటకు వచ్చారండి. 1000 members తోటి మేబీ మీకు అక్కడ పెద్ద నెట్వర్క్ కూడా క్రియేట్ అవ్వచ్చు. అంటే చాలా మంది ఎవరికి వాళ్ళు ఆ 1000 members ఎక్స్క్లూజివ్ చేస్తున్నారు. 9 days క్లాస్ 9th batch ఎక్స్క్లూజివ్ ఒక 1000 members తోటి చేస్తూ ఉన్నారు. అది కూడా April 25th ఉంటుంది. ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. సో ఈ క్లాస్ ఎవరు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇందాక నాగరాజ్ సార్ చెప్పినట్టు నెట్వర్క్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్త్. ఎవరైతే టాప్ మోస్ట్ రిచెస్ట్ పీపుల్ అంతా కూడా అయితే నెట్వర్క్ పెంచుకుంటారో, అందుకే వాళ్ళు నెట్వర్క్ పెరుగుతుంది. అయితే ఇందాక చెప్పినట్టు హ్యాపీగా ఉండండి. ఎలా హ్యాపీగా ఉండాలంటే ఈవెన్ ఐ కెన్ బి హ్యాపీ విత్ లెస్ మనీ అనుకోవచ్చు. అండ్ దాని తర్వాత అండి మెయిన్గా మనీ ఫ్రీక్వెన్సీ ఎవరైతే మార్చుకుంటారో, ఫస్ట్ టైం నేను ఇలాంటివన్నీ మనీ ఫ్రీక్వెన్సీయా ఏంటి, మనీ ఫ్రీక్వెన్సీ ఏంటి, ఎక్కడ స్కూల్స్ కావాలి అందరూ డబ్బు సంపాదించాను కానీ మనీ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటే డబ్బు వస్తుంది అన్న విషయం తెలియదు. మీ అందరూ జాగ్రత్త ఉండండి. మీరు ఏదైతే కోరుకుంటున్న డబ్బు ఇక్కడ ఉందండి, ఈ పైన ఉంటుంది. మీరు ఈ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. ఎన్నాళ్ళు ఊగినా కూడా అది తగలదు అనమాట. చిన్నప్పుడు మనకి సినిమాలు ఏంటంటే ఏదో ఒక షాపో ఏదో ఒకటి ఉండేది, అది ఎక్కిపోయి పుష్పక విమానం ఎక్కిపోయి జమ్మనికి దాన్ని పట్టుకుని పువ్వు పట్టుకుని సో ఇక్కడ కూడా అంటే ఈ 9 days క్లాస్లో పుష్పక విమానం లాంటి ఒక ఫ్రీక్వెన్సీ మీకు ఇస్తాను. మీరు ఇలా వెళ్ళి అలా డబ్బును పట్టుకుని వచ్చి చాలా సింపుల్గా డబ్బు సంపాదించిన ఇంత ఈజీగా సింపుల్ మనీ ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి. నేను ఇలా మనీ ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి కాబట్టి ఏదో డబ్బు సంపాదిస్తున్నాను. నా క్లయింట్స్ అయితే చాలా మంది చేసే రాంగ్ ఒకటి ఉంటుంది. మనీ ఫ్రీక్వెన్సీ అంటే చాలామంది అండి నా దగ్గరికి రాకముందు, సార్ మేము 6 నెలలు బట్టి ఎఫర్మేషన్ చేస్తున్నాం, డబ్బే రాలే. కానీ మీ క్లాస్కి వచ్చిన తర్వాత ఎఫర్మేషన్ చేయగానే డబ్బు వచ్చింది. ఎలాగొచ్చింది? వీళ్ళు ఎన్నాళ్ళు చేసింది రాంగ్. నేనేం చేస్తానంటే ఫ్రీక్వెన్సీ పెంచి అప్పుడు ఎఫర్మేషన్ చేయాలండి. ఎందుకంటే మీరు ఇప్పుడు కార్లో వెళ్తుంటాం అండి, ఎక్కడో పల్లెటూరు వెళ్ళాం, ఇలా ఎలా ఎంత తిప్పినా కూడా బిష్మని సౌండ్ అవుతుంది తప్ప, అంటే తిప్పుతున్నారు దాన్ని, ఫ్రీక్వెన్సీ పెడుతున్నారు 98.3 FM లేదు సంథింగ్ ఏదో ఫ్రీక్వెన్సీ ఛానల్, కానీ రాదు. సిగ్నల్ కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ 9 days క్లాసెస్ సిగ్నల్ నేను కనెక్ట్ చేస్తా. సిగ్నల్ సో ఎటువంటి సిగ్నల్లో మీరు ప్రాక్టీస్ చేస్తే ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుందని మనం చెప్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే అనదర్ ఎఫర్మేషన్ అండి, డైలీ ప్రాక్టీస్. మీ అందరూ గుర్తుపెట్టుకుని నేను ఈరోజు నైట్ టైం పడుకునేటప్పుడు మీరు హార్ట్ మీద చేయబడి ఈ రోజు నుంచి నేను క్రియేటింగ్ మీద ఫోకస్ పెడతాను, క్లియరింగ్ మీద కాదు. ఎందుకంటే ఒక అప్పు క్లియర్ చేస్తుంటే ఇంకొక అప్పు వచ్చేస్తుంటాం. సో దయచేసి మీ అందరూ ఇలా విధంగా అనుకోండి. ఇంకా క్రియేషన్ టెక్నిక్ మీరు మీ లైఫ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బ్యూటిఫుల్ ర్యాక్స్ రిచెస్ అనేది మిడిల్ క్లాస్ టు మిలీనియర్ ఫ్రీక్వెన్సీ ఎలా అనుకుంటే 9 days క్లాస్లో రేపు జరగబోతే 9 days క్లాస్లో రండి. ఎటువంటి ఎఫర్మేషన్స్ ద్వారా కొన్ని టెక్నిక్స్ ద్వారా అప్పుల నుంచి ఫాస్ట్గా బయటకు రావచ్చు నేను చెప్తాను. డెఫినెట్గా సార్, ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి. అండ్ అందులో మీరు చెప్పినటువంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి, ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఈసారి 9th batch ఈ నెల 25th నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. అయితే ఈసారి 25th batch మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు చాలా బిజీగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ హాలిడేస్లో లైఫ్ని చాలా ఫాస్ట్గా, ఎందుకంటే మనం ఈ సమ్మర్ తర్వాత లైఫ్ ఇంకొక లెక్కలో ఉంటుందండి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ రేపు 25 జరగబోయే 9 days క్లాసెస్లో ఏంటంటే డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు ఫాస్ట్గా, అప్పుల నుంచి అలా బయటకు ఫాస్ట్గా రావచ్చు. చాలా మందికి ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు. ఈఎంఐ నుంచి ఎంపైర్ ఎలా బిల్డ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్ 9 days క్లాసెస్ తర్వాత ఆకాశం అంత పెద్దగా వస్తుందండి. సో ఈ అవకాశం చాలా మంది ఒక్క అవకాశం ఉండి ఉంటారు. అవకాశం కాదండి, అవకాశాలు నేను మీకు వచ్చేలా చేస్తాను 9 days క్లాసెస్లో. అండ్ దాంతో మీరు ఎలా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఎలా ఉండాలి, రిలేషన్షిప్లో ఇంట్లో ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటుంటారు చాలా మంది. అలాంటి ఇంట్లో మనశ్శాంతి ఉంది. ఎందుకంటే గుర్తుపెట్టుకుని సక్సెస్ఫుల్ లైఫ్ కన్నా సాటిస్ఫైడ్ లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అటువంటి సాటిస్ఫైడ్ లైఫ్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి. ఎన్ని ఏరియాస్లో మనం లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ చేయాలనేది నేను చెప్తాను. మీకు స్ట్రక్ అయిన మనీ ఉందా, రావాల్సిన మనీ ఉందా, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, రకరకాల ఎన్ని బిజినెస్లో ఉన్నా కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని చాలా ఫాస్ట్గా డబ్బు సంపాదించవచ్చు. చాలా మంది మన దగ్గరికి రాకముందండి, సార్ 6 months నుంచి అవ్వని పని 6 రోజులు అయిపోయింది, 9 రోజులు అయిపోయింది, 1 monthలో అయిపోయింది అంటున్నారు. సో మీరు కూడా మీ లైఫ్లో మిరాకిల్ చూడాలనుకుంటే రండి. మీ రియల్ లైఫ్లో దాగి ఉన్న మైండ్లో ఉన్న డబ్బుని నేను బయటకు తీస్తా. ఎందుకంటే చాలా మైండ్లో డబ్బు ఉంటుంది, బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉండదు. ఇక్కడ ఉన్న డబ్బుని ఇక్కడికి వచ్చేలా నేను చేస్తానండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఖచ్చితంగా నేను మీ లైఫ్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం ఇందాక చెప్పినట్టు భయాన్ని తీసి జయాన్ని నేను రప్పిస్తాను. ఎందుకంటే ఏంటి సార్ మీరు ఎంత కాన్ఫిడెంట్ అంటే జస్ట్ మీ రిజల్ట్స్ చూడండి. నా వీడియోస్లో ప్రతి వీడియోలో మీ రిజల్ట్స్ చూడండి. పీపుల్ ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎంత హార్ట్ఫుల్గా ఇస్తున్నారు. 17 countries లో మన తెలుగు వాళ్ళు ఈరోజు ఎంత రాక్ చేస్తున్నారు చూడండి. సో ఈ 9 days క్లాస్ నేను
నేను మళ్ళీ చెప్తాను, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క మీరు చెప్తారు, నేను కాదు మీరు చెప్తారు 90s క్లాసెస్ తర్వాత. ఫ్యాంటాస్టిక్ అండి. ఎనీవేస్ సో April 25th నుంచి క్లాస్ ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ సమ్మర్లో మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది కూడా మనీ లైఫ్ స్టైల్గా చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.